ఈ లోకంలో నువ్వు కోల్పోవడానికి ఏదీ లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవి ఏది నీది కాదు. నువ్వేంటో నిరూపించుకోవడానికి నీకు జీవితం అనేది ఒక అవకాశం లాంటిది. ఇతరుల గురించి నీ దగ్గర చెప్పేవాడి దగ్గర ఏమి చెప్పకు. ఎందుకంటే వాడు నీ గురించి కూడా ఇతరుల దగ్గర చెప్పవచ్చు. నువ్వు అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో కూడా సంస్కారం ఉంటుంది. మన దగ్గర అవసరం తీరిపోయిన తర్వాత మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. మిత్రమా, సమాజంలో మనం ఎదగడానికి చెయ్యి అందించే వాళ్ళు కంటే కాళ్ళు పట్టుకొని లాగేవాళ్లే ఎక్కువ ఉంటారు. కోరుకున్నది దొరకనప్పుడు దొరికిన దానిపై ఇష్టపడాలి. అప్పుడే జీవితం హాయిగా మరి ప్రశాంతంగా ఉంటుంది. మనిషి లైఫ్లో సుఖం కావాలంటే ముందు ఉన్న వాటిపై సంతోషం, మరి లేని వాటిపై ఆశపడటం ఆపేయాలి. మనిషికి అనుభవం అనేది ఎదిగిన ప్రాయాన్ని బట్టి రాదు, తగిలిన గాయం బట్టి వస్తుంది. ఈ లోకంలో నువ్వు ప్రశాంతంగా బ్రతకాలంటే పనికిమాలిన విషయాల గురించి పట్టించుకోకూడదు. వివేకవంతులు కేవలం తమ పొరపాట్ల నుండే కాదు, ఇతరుల యొక్క వైఫల్యం నుండి కూడా పాఠాలు నేర్చుకుంటారు. ఇది వారి లక్షణం. గొడుగు వర్షం నుండి కాపాడగలగదు, కానీ నీకు తడవకుండా మాత్రం కాపాడుతుంది. అచ్చం అలానే ప్రయత్నం ద్వారా విజయం దక్కకపోవచ్చు, కానీ ఎలా గెలవాలో నేర్పిస్తుంది. మనకు సమస్య ఎదురైనప్పుడు పరిష్కరించే వారి కంటే మన సమస్యను పంచుకునేవారు మన జీవితంలోకి వస్తే సంతోషంగా ఉంటాం. ఎందుకో తెలియదు, మనకు చీకటి పడేసరికి జ్ఞాపకాలు మరింత బరువుగా మారుతాయి. మనిషి దగ్గర దాచుకోలేనంత ధనమున్నా, లెక్కలేని ఆస్తులు అంతాస్తులు ఉన్నా, ప్రేమగా పలకరించే 10 మంది లేకపోతే అంతే.